ओ ओ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। योगेन चित्तस्य पदेन वाचां मलं शरीरस्य च वैद्यकेन योपाकरोत्तं प्रवरं मुनीनां पतञ्जलिं प्राञ्जलिरानतोऽस्मि। जय गुरुदेव। నెమ్మదిగా లేచి నిలబడండి. వాము చేద్దాం. నీ రొటేషన్ యాంటీ క్లాక్ వైజ్, హిప్ రొటేషన్, రివర్స్, చేతులు ముందు చాపెట్టి గాలి వదిలేస్తూ ఒకసారి కుడివైపు, మళ్ళీ గాలి తీసుకొని గాలి పంపిస్తూ ఎడమ వైపు. హ్యాండ్స్ రొటేషన్ ఫార్వర్డ్, బ్యాక్వర్డ్, ఆల్టర్నేట్, అప్ డౌన్, రిస్ట్ రొటేషన్, యాంటీ క్లాక్ వైజ్, palms up, open, close,
Palms up, down, up, down. Shoulders, backward, up, down. Neck rotation, slow. Then we drop wrist, twist, right, left, right, left, right, left, right, left, right, left, bend, right, left, right, left, right, left, up, down, up, down, down. రెండు కాళ్ళ మధ్యలో ఒక వన్ లెగ్ లెంత్ గ్యాప్ తీసుకోండి. వేగంగా గాలి వదిలేస్తూ ఎడమ వైపు ఒకసారి చెయ్యి, కుడి వైపు మరొకసారి చెయ్యి. అలాగే మూవింగ్ త్రికోణాసన. మనం ఆసన సాధన చేద్దాం. త్రికోణాసన. అందరూ మీ వీడియో ఆన్ చేసి పెట్టండి అమ్మా. వర్షిత అమ్మ, పద్మమ్మ. ప్రవళికమ్మ మీ ఫోన్ అడ్డం పెట్టండి అమ్మా. జగన్మోహన్ చారి గారు మీరు కూడా. జగన్మోహన్ చారి గారు కాల్ ఓవర్ ద ఇంటర్నెట్ అని ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి, టచ్ చేయండి, కింద లెఫ్ట్ లో ఉంటది. ఓకే, త్రికోణాసనం చేద్దాం. one leg length distance. 2, turn the right ankle right side. 3, stretch, bend. పైన ఉన్న అరచేయి చూస్తూ ఒక 3 నుంచి 4 నార్మల్ బ్రీతింగ్స్. 4, 5, turn your ankles. 6, stretch, bend. పైన ఉన్న అరచేయి చూస్తూ 3 నుంచి 4 నార్మల్ బ్రీతింగ్స్. 7, 8, 9,
సమస్థితికి వచ్చాక మీరు కదలొద్దు, అలా నిలబడి ఉండాలి. ఇంతకుముందు చేసినటువంటి ఆసనంలో ఏ భాగాలు ఇన్వాల్వ్ అయ్యాయి, అవి ఏ విధంగా రిలాక్స్ అవుతున్నాయని గమనిస్తూ ఉండాలి. కళ్ళు మూసుకొని గమనిస్తూ ఉండాలి ఒక 5 సెకండ్లు. తర్వాత మళ్ళీ ఇంకొక ఆసనంలోకి వెళ్తాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8. కదలకుండా మీ శరీరంలో ఏమేమి జరుగుతున్నాయో గమనిస్తూ ఉండాలి. పార్శ్వ కోణాసన 1, 1.5 leg length distance. 2, turn your right side. 3, stretch back. 4, 5, turn your ankles. 6, stretch, bend. 8, 9. Close your eyes and observe yourself. One more time. Parsva Konasana. 1, 2, 3, 4, 5, 6, 7, 8. Close your eyes and observe yourself. Virabhadrasana. 1, 1.5 leg length. 2, turn your ankle and hip. 3, Namaskara. 4, Asana Sthiti. 5, 6, turn your ankle and hip. 7, Namaskara. 8, Asana Sthiti. 9, 10. Close your eyes and observe yourself. One more time. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 9, 10. Close your eyes and observe yourself. Natarajasana. గాలి తీసుకుంటున్నాము, తలపై గాలి వదిలేస్తూ చేతులను ముందుకు తీసుకెళ్తూ
ఎడమ కాలును వెనక్కి తీసుకెళ్ళండి. ఓకే, సమస్థితి. ఇప్పుడు అలాగే రెండవ కాలుతో చేద్దాం. 1 2 3 4. అలాగే వేరియేషన్ నటరాజస్తో ఇంకొక వేరియేషన్ చేద్దాం. ఎడమ కాలుని మడిచి ఎడమ మడిమ దగ్గర పట్టుకోండి. ఎడమ చేతితోటి కొద్దిసేపు అలా బ్యాలెన్స్ చేసుకున్న తర్వాత నెమ్మదిగా గాలి తీసుకుంటూ కుడి చేయిని ముందుకు చెప్తూ ఎడమ కాళ్ళ వెనక్కి నెట్టేసాం. ఓకే, ఇప్పుడు అలాగే కుడికాలతో చేద్దాం. కుడికాలు మర్చిపెట్టండి. కుడి చేయితోటి కుడి మడిమను పట్టుకోండి. నెమ్మదిగా గాలి తీసుకుంటూ ఎడమ చేయిని తాపుతూ కుడికాలను పైకి రిలాక్స్. శ్వాసన. ఎడమ కాలు మర్చిపెట్టి కుడి తొడ కాంచి పెట్టండి. నెమ్మదిగా గాలి తీసుకుంటూ రెండు చేతులు అలా పైకి తీసుకెళ్ళండి. ఏదైనా ఒక సింగిల్ పాయింట్ మీద కాన్సన్ట్రేట్ చేసుకున్నట్టు. ఇప్పుడు నెమ్మదిగా గాలి తీస్తూ వదిలేస్తూ రెండు చేతులు కింది దించే పాదాన్ని నెమ్మదిగా కింది. అలాగే కుడి కాలుతో చేద్దాం. కుడి కాళ్ళను మర్చిపెట్టి కుడి పాదాన్ని కుడి తోడ కాంచి పెట్టండి. ఇప్పుడు నెమ్మదిగా గాలి తీసుకుంటూ రెండు చేతులు పైకి తీసుకెళ్ళండి. ఏదైనా ఒక సింగిల్ పాయింట్ కాన్సన్ట్రేట్ చేసుకుంటూ గాలి వదిలేస్తూ రెండు చేతులు కింద దించేసి నెమ్మదిగా కింద. ఇప్పుడు సూర్య నమస్కార సాధన చేద్దాం. ఓకే, సూర్య నమస్కార సాధన చేద్దాం. ఇక్కడ వాయిస్ బాగా డిస్టర్బెన్స్ ఉన్నది, మీరు సాధన చేయండి అమ్మ.
ఒక 4 సైకిల్స్ అయిపోయాక ఆపేయండి అమ్మా. 4 సైకిల్స్ అయిపోతే ఆపేయండి. అలా శవాసనలో పడుతుంది. అజయ్, కొంచెం కెమెరా కిందికి దించవా? ఓకే. నీ హెడ్ అర్ధ సర్వ సారీ పవన ముక్తాసన. సార్ నమస్తే. పవన ముక్తాసన. కుడికాలు మడిచిపెట్టి 2 చేతులతోటి మోకాలను పట్టుకొని గాలి తీసుకుంటూ తలను పైకెత్తి గదువను గాని నుదురును గాని మోకాలు కాంచండి. ఉండగలిగినంతసేపు నుండి నెమ్మదిగా వదిలేయండి. అలాగే ఎడం వైపు చేయండి. కుడివైపు 2 సార్లు, ఎడం వైపు 2 సార్లు చేసిన తర్వాత 2 కాళ్ళతోటి చేద్దాం. రెండు కాళ్ళతోటి 2 కాళ్ళు జత చేసి పైకెత్తి 2 చేతులతో దగ్గరగా పట్టుకోవాలి. ఇంత ముందులాగా ఫింగర్స్ ఇంటర్లాక్ చేసుడు కాదు, కంప్లీట్ చేతులని ఇట్లాగా అమరేసేయాలి. ఎంత సాధ్యమైతే అంతగా మోకాళ్ళను మీ ఛాతీ దగ్గర తీసుకుంటారు. ఓకే, రిలాక్స్. నావాసన. 2 కాళ్ళు జత చేసి పెట్టండి. 2 చేతులు నమస్కార పొజిషన్లో, 2 చేతులు ఇలా కలిపి పెట్టండి నమస్కార పొజిషన్లో. ఇప్పుడు నెమ్మదిగా గాలి తీసుకుంటూ తల ఎంతైతే లేస్తుందో కూడా కాళ్ళను కూడా అంతే పైకి లేపండి. ఉండగలిగినంతసేపు ఉండి నెమ్మదిగా తలను వెనక్కి వాల్చేసి కాళ్ళను కిందికి దించేయండి. మళ్ళీ ఒకసారి చేద్దాం. అప్. రిలాక్స్. ఇప్పుడు అర్ధ సర్వాంగాసనం చేద్దాం.
రెండు చేతులు శరీరానికి ఇరువైపులా మోచేతుల నుంచి అరచేతుల వరకు పూర్తిగా నేల మీద అనే విధంగా గట్టిగా ప్రెస్ చేసి పెట్టండి. రెండు కాళ్ళు జత చేసి నెమ్మదిగా ఫోల్డ్ చేయకుండా పైకెత్తండి. ఇప్పుడు నెమ్మదిగా కాళ్ళను వెనక్కి తీసుకెళ్తూ చేతులతోటి వెన్నుకు సపోర్ట్ తీసుకుంటూ నెమ్మదిగా పైకి లేవాలి. సాధ్యమైనంత నెమ్మదిగా పైకి లేవాలి. సాధ్యమైనంత సేపు ఉండండి. తర్వాత కాళ్ళను మీకు పట్టు దొరికి మీరు కొద్దిగా స్థిరంగా ఉండగలిగినప్పుడు కాళ్ళను నెమ్మదిగా మీ నడుము వైపు తీసుకుంటాండి. ఓకే, ఇప్పుడు కాళ్ళను కొద్దిగా వెనక్కి తీసుకెళ్లి నడుమును కింది దించేయండి. కొద్దిగా వెనక్కి తీసుకెళ్లి నెమ్మదిగా నడుమును కింది దించేయండి. తల మాత్రం పైకి లేవద్దు. ఓకే, రిలాక్స్ ఇన్ శవాసన. కీర్తన గారు, మీరు ఉన్నారా అక్కడ? ఓకే ఓకే, రైట్. ఇప్పుడు నెమ్మదిగా మకరాసనంలోకి రండి. మకరాసన. ఏమంటున్నారా? మీ వాయిస్ వినబడట్లేదమ్మా, అన్మ్యూట్ చేసి మాట్లాడండి. అలాగే అమ్మా. ఎడం వైపు ఇంత కాలు మడిచిపెట్టి మోకాల దగ్గర ఆంచి పెట్టండి. ఆ కాలును ఎడం వైపు తల తిప్పి పెట్టండి, అంతే. రెండు చేతులు తలకి ఇరువైపులా పెట్టేసేయండి, లేకపోతే తల కింద పెట్టేసుకొని అయినా పడుకోండి అలా. తర్వాత భుజంగాసనం. రెండు అరచేతులు భుజాల కింద ఉంచండి. రెండు మోచేతులు శరీరానికి తాకుతూ ఉండే విధంగా ఉంచండి. నెమ్మదిగా గాలి తీసుకుంటూ అలా పైకి లేవాలి. పూర్తిగా చేతుల్ని స్ట్రెచ్ చేయొద్దు. మోచేతులు మీ శరీరానికి తాకుతూ ఉండాలి. హాఫ్ బెండ్ లో ఉండాలి. నా విభాగం వరకు నేల మీద ఆనే విధంగా ఉండాలి. గాలి వదిలేస్తూ అలా కిందికి. శ్రావణమ్మ, ఆ స్క్రీన్ కొద్దిగా కిందికి దించమ్మా, కనబడట్లేదు. ఓకే, మళ్ళీ ఒకసారి చేద్దాం. నెమ్మదిగా గాలి తీసుకుంటూ అలా పైకి లేవండి. ప్రవళికమ్మ, మీరు చేతులు చాలా ముందు పెట్టేశారు. భుజాల కింద కరెక్ట్ గా ఇట్లా ఉండాలి. ఇంత ముందు పెట్టేశారు, తల దగ్గర పెట్టేశారు మీరు. అది చూసుకోండి. ఓకే, రిలాక్స్ ఇన్ మకరాసన. శలభాసనం చేద్దాం. రెండు చేతులు తొడల కింద పెట్టేసేయండి. తొడలకు అరచేతులు అనే విధంగా పెట్టేసేయండి. ఇప్పుడు నెమ్మదిగా
కుడివైపు తల తిప్పి పెట్టి కుడి కాలు మాత్రం పైకెత్తండి. ఫోల్డ్ చేయకుండా పైకెత్తండి, మీకు ఎంత సాధ్యమైతే అంత. నెమ్మదిగా గాలి వదిలేస్తూ కింది దించేయండి. అలాగే ఇప్పుడు ఎడమ వైపు తల తిప్పి పెట్టి ఎడమ కాలును నెమ్మదిగా ఫోల్డ్ చేయకుండా పైకెత్తండి. ఓకే, రెండు కాళ్ళు జత చేసి తలను స్ట్రైట్ గా ఉంచి రెండు కాళ్ళు నెమ్మదిగా పైకెత్తండి. సాధ్యమైనంత వరకు కాళ్ళు స్ట్రైట్ గా ఉండాలి, ఫోల్డ్ చేయకుండా పైకెత్తడానికి ప్రయత్నం చేయండి. గదువను గనక నేల మీద ఆనిస్తే మీకు కొద్దిగా బ్యాలెన్స్ దొరుకుతుంది. రిలాక్స్. రిలాక్స్ ఇన్ మకరాసన. అలాగే ఇప్పుడు నెమ్మదిగా రెండు కాళ్ళు జత చేసి ఫోల్డ్ చేసి పెట్టండి. ధనురాసనం చేద్దాం. రెండు కాళ్ళు జత చేసి ఫోల్డ్ చేసి కుడి చేయితోటి కుడి మడిమను, ఎడమ చేయితోటి ఎడమ మడిమను పట్టుకోండి. ఒకసారి లోతుగా గాలి తీసుకొని వదలండి. నెమ్మదిగా కాళ్ళను వెనక్కి లాగేసేయండి. భుజాలు, శరీరం పూర్తిగా పైకి లేస్తుంది. అలా సాధ్యమైనంత సేపు ఉండి నెమ్మదిగా గాలి వదిలేస్తూ కింది. కొద్దిసేపు అలా ఉండండి. మళ్ళీ ఒకసారి చేద్దాం. ఓకే, మకరాసన. రిలాక్స్ ఇన్ మకరాసన. అలాగే లేచి వజ్రాసనంలో కూర్చోండి. అర్ధ ఉష్ట్రాసనం చేద్దాం. నెమ్మదిగా మోకాళ్ళ మీద లేచి నిలబడి రెండు మోకాళ్ళ మధ్యలో కొద్దిగా ఒక 3 to 4 inches గ్యాప్ తీసుకోండి. అంతే గ్యాప్ రెండు కాళ్ళ మధ్యలో తీసుకోండి. రెండు చేతులు ఇలా పెట్టేసి ఇది వెనక నడుముకు టచ్ అయి ఉండాలి. బొటన వేళ్ళు వెనక నడుముకు టచ్ అయి ఉండాలి. వేళ్ళు మీ
అలా ఉంచి నెమ్మదిగా గాలి తీసుకుంటూ అలా వెనక్కి వెళ్ళండి. కళ్ళు తెరిచి మాత్రమే చేయండి. నెమ్మదిగా గాలి తీసుకుంటూ తలను వెనక్కి వాల్చండి, ఎంత సాధ్యమైతే అంత. ఓకే, ముందుకు వస్తున్నప్పుడు మిమ్మల్ని మీరు గమనించుకోండి. కొద్దిగా కళ్ళు తిరిగినట్టు అనిపిస్తాయి. మళ్ళీ ఒకసారి చేద్దాం. ఓకే, ఇప్పుడు వజ్రాసనంలో కూర్చోండి. నెమ్మదిగా బయటకు వచ్చి రెండు మోకాళ్ళను కొద్దిగా వెడల్పు చేసేయండి. నెమ్మదిగా గాలి తీసుకుంటూ అలా రెండు చేతులు పైకి తీసుకెళ్ళి చేతుల్ని ముందు తీసుకెళ్లి పెట్టేసి ఛాతీని నేల కాంచేసేయండి. సాధ్యమైనంతగా మీ చేతి వేళ్ళను ముందుకు తీసుకెళ్ళండి. ఎంత ముందుకు వెళ్ళగలిగితే అంత ముందు, సీటు బాగానే లేపకుండా. ఓకే, నెమ్మదిగా లేచి వజ్రాసనంలో కూర్చోండి. వజ్రాసనం నుంచి నెమ్మదిగా బయటకు రండి. దండాసనంలో కూర్చోండి. జాను శీర్షాసన చేద్దాం. రెండు కాళ్ళు ముందుకు చాపెట్టి ఎడమ కాళ్ళను మడిచి కుడి కాళ్ళు తొడ కాంచి పెట్టండి, వృక్షాసనంలో లాగా. ఇప్పుడు రెండు చేతులు అలా పైకి తీసుకుంటూ గాలి తీసుకోండి. అలాగే గాలి వదిలేస్తూ రెండు చేతుల్ని తోటి పాదాన్ని పట్టుకోండి. ఇప్పుడు ఒకసారి గాలి తీసుకుంటూ తల పైకి ఎత్తండి. గాలి వదిలేస్తూ తలను మోకాలు కాంచే ప్రయత్నం చేయండి. నెమ్మదిగా గాలి తీసుకుంటూ తల పైకి ఎత్తండి. గాలి అక్కడే వదిలేయండి. నెమ్మదిగా గాలి తీసుకుంటూ రెండు చేతులు పైకి ఎత్తండి. గాలి వదిలేస్తూ చేతులు కింద ఇచ్చేయండి. అలాగే ఇప్పుడు మడిచిపెట్టిన కాళ్ళను చాకు పెట్టి రెండవ కాళ్ళను మడిచిపెట్టండి. 1, inhale and raise your hands. 2, exhale, catch the foot. 3, inhale and raise your head. 4, exhale, down to the knees. Inhale and raise your head. Exhale there. Inhale and raise your hands. Exhale. అలాగే పశ్చిమోత్తానాసనం చేద్దాం. రెండు కాళ్ళు అలా ముందుకు చాపెట్టండి. Inhale and raise your hands. Exhale, catch your toes. Inhale and raise your head. Exhale, down to the knees. Inhale, raise your head. Exhale there. Inhale and raise your hands. Exhale. పూర్వోత్తానాసన, కౌంటరాసన ఫార్వర్డ్ బెండింగ్స్. రెండు చేతులు వేళ్ళు నడుము వైపు ఉండేటట్టుగా పెట్టేసి కొద్దిగా వెనక్కి ఒక 3-4 ఇంచెస్ గ్యాప్ నడుముకు ముందు చేతులకు పెట్టేసేయండి. వెనుక నేల మీద పెట్టేసేయండి.
సంధ్య మా గోడ అలా అలా కూర్చోండి. ఓకే బాయ్. ఓకే, చేతి వేళ్ళు నడుము వైపు ఉండాలి. నెమ్మదిగా గాలి తీసుకుంటూ అలా నడుమును పైకెత్తండి, తలను వెనక్కి వాల్చండి. నడుము పైకెత్తండి ఎంత సాధ్యమైతే అంత. మీ పాదాలు నేల మీద ఆనేయంగా ఉండాలి. ఓకే, రిలాక్స్. ఒక 7 minutes లో మనం మన ప్రాణాయామ సాధన కూడా కంప్లీట్ చేద్దాం. తర్వాత మిగతా విషయం మాట్లాడదాం. ఓకే, సరే అండి, మళ్ళీ సాధన కొనసాగిద్దాం. కానీ షేరింగ్ కు కొంచెం ఎక్కువ సమయం కావాల్సి ఉంటది కాబట్టి ఇవాళకి ఇప్పటికి ఈ సాధనను ముగిద్దాం. సార్ శ్రీనివాస్ సార్ సమయం అంటే ఇవాళ నేను మాట్లాడేది ఏం లేదు. కలెక్ట్ ఆల్ ద ఫీడ్బ్యాక్ అండ్ దెన్ ఎవరన్నా ఆసనాలు ప్రదర్శిస్తా అంటే మనం చేయొచ్చు. ఓకే సార్, కానీ ఇప్పుడు కనీసం ఒక 8-9 మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరి రివ్యూస్ కూడా షేర్ చేసుకోవాలి కాబట్టి కొంచెం టైం పడుతుందేమో అని. ఓకే, ఓకే అండి, అందరికీ జై గురుదేవ్. గత 15 రోజులుగా మనం శ్రీని ద 10 యోగా ఫౌండేషన్ ద్వారా ఆన్లైన్ యోగా క్లాసులు చేస్తున్నాం మనం. అయితే ఈ 15 రోజుల్లో 15 రోజులకు ముందు ఉన్నటువంటి మీ స్థితి, ఇప్పుడు ఉన్నటువంటి మీ స్థితి, ఎందుకు మీరు ఈ సాధనలోకి రావాలనుకున్నారు, ఎందుకు ఈ క్లాస్ అటెండ్ చేయాలనుకున్నారు, ఈ క్లాస్ అటెండ్ చేస్తున్నప్పుడు మీకు ఏమనిపించింది, మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, ఏమనిపించింది, ఇందులో మీకు నచ్చిన విషయాలు ఏమున్నాయి, నచ్చని విషయాలు ఏమున్నాయి, అన్ని మీకు ఏదనిపిస్తే అది మీకు అనిపించింది చెప్పండి. ఓకే, ఒక్కొక్కరుగా చెప్పండి. ముందుగా మీరే సార్ చెప్పండి సార్. జై గురుదేవ్. మీ సూచనలు సలహాలు కూడా ఇవ్వండి, మేము ప్రతిదీ స్వీకరిస్తాం. నెక్స్ట్ క్లాస్ లో ఇంకా ఎఫెక్ట్ గా ఎలా చెప్పాలో మీ నుంచి మాకు వచ్చినటువంటి సజెషన్స్ కూడా స్వీకరించి మేము యాడ్ చేసుకుంటాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బాబు. ఇప్పుడు ఒక్కొక్కరుగా చెప్పండి అమ్మా. జై గురుదేవ్. జై గురుదేవ్ అమ్మా, చెప్పండి. అందరికి నమస్కారం. చాలా బాగుంది సార్. ఇది వరకు కొంచెం హెల్దీగా అనిపించేది కాదు బాడీ, ఇప్పుడు యోగా స్టార్ట్ చేసినాక చాలా బాగుంది. ఈ కొంచెం బ్రీతింగ్ కూడా కొంచెం కష్టంగా ఉండేది, కానీ ఇప్పుడు యోగా స్టార్ట్ చేసిన కాంచలి చాలా బ్రీతింగ్ కూడా చాలా బాగుంది సార్. ఓకే సార్, బాడీ చాలా ఫ్రీగా మంచిగా అనిపిస్తుంది సార్. చాలా బాగుంది సార్. నచ్చని అంటూ ఏమైతే ఏం లేవు సార్, చాలా బాగుంది సార్. ఆసనాలు పరంగా మీరు చెప్పారమ్మా. మన యోగా ఫిలాసఫీలో భాగంగా పతంజలి యోగ సూత్రాలు అవి ఏమైనా మనకు ఉపయోగపడతాయా మన జీవితంలో? మీకు అందులో నచ్చిన ఏమన్నా ఉన్నాయా? అవి మీలో ఎలాంటి మార్పును తీసుకొచ్చాయి? చాలా బాగున్నాయి సార్, అట్లయితే ఏం లేవు. అవి మనకు జీవితంలో ఉపయోగపడతాయి అంటారా? కంపల్సరీ సార్, కంపల్సరీ చాలా బాగుంటాయి సార్. ఇప్పుడు నేను మా బాబు వాళ్ళు కూడా ఉన్నారు, పెద్ద బాబు, తనని కూడా మంచిగా చేర్పిస్తా సార్. 4th క్లాస్ సార్ తను. ముందు అయితే చాలా బాగుంటాయి సార్. ఆరోగ్యపరంగా అయితే సూపర్ సార్, చాలా బాగుంటది. ఓకే,
జై గురుదేవ్ బాబూజీ. ఓకే అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. ఇంకా జై గురుదేవ్. నెక్స్ట్ ఎవరమ్మా? శారదావాణి అమ్మ. జై గురుదేవ్. బాబూజీ, యోగా పంచకోశాలు అనేది అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం. ఈ కోశాల ద్వారా ఆత్మశుద్ధి, మానసిక శుద్ధి, శారీరక శుద్ధి అనేది తెలిసి అందులోకి యోగాలోకి వచ్చాను. నాకు చాలా రిలీఫ్ గా ఉంది. ప్లస్ నా ద్వారా కూడా చాలా మందికి మోటివేట్ చేసి నెక్స్ట్ మళ్ళీ క్లాస్ లో కూడా మా పిల్లలని ఇంకా స్టూడెంట్స్ కూడా జాయిన్ చేస్తున్నాను. ఇందులో ముఖ్యంగా అష్టాంగ యోగా అనేది యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అనేది వీటి గురించి శ్రీనివాస్ సార్ గారు చాలా బాగా వివరంగా చెప్పడం జరిగింది. కాకపోతే బాబూజీ, ఈ యోగాల్లో అన్ని ఈ నేమ్స్ అనేది, ఈ యోగాకి ఈ పేరు అనేది గుర్తుకు రావట్లేదు. చేస్తున్నాం కానీ ఈ తిత్లి అసనం అని ఇలాంటి యోగాలన్నీ ఇవన్నీ గుర్తుకు రావట్లేదు. కాకపోతే ఒక వీడియో ద్వారా మీరు పంపిస్తే అది మేము చేయగలుగుతాం బాబూజీ. జై గురుదేవ్ బాబూజీ. నాకు మాత్రం చాలా మానసికంగా ఉల్లాసంగా ఉన్నాను. ప్రశాంతత చాలా మెడిటేషన్ ద్వారా, మీరు ఒకసారి తలనొప్పితో మెడిటేషన్ ద్వారా వెళ్తూ అన్నారు, చాలా రిలీఫ్ గా ఉంది. చాలా మంది అది. జై గురుదేవ్ బాబు. అమ్మా, థ్యాంక్ యూ. జై గురుదేవ్. అందరిది తీసారు. నెక్స్ట్ అజయ్ గారు, నమస్తే, చెప్పండి. నమస్కారం సార్. అంటే యోగాలో భాగంగా ఈ కెమెరా కొద్దిగా పైకి పెట్టు అజయ్, కొద్దిగా కెమెరా పైకి పెట్టుకోవా, నీ తలకు పూర్తిగా కనబడట్లేదు. ఓకే సార్, ఇప్పుడు యోగాలో భాగంగా ఇన్ని రోజులు చేసాము, ఆసన స్థితి మానసికంగా శారీరకంగా చాలా పెరిగిందండి. యోగా చేయడం వల్ల మానసికంగా శారీరకంగా కూడా చాలా బాగుంది. ఫర్ ఫిట్ అండ్ హెల్తీ లైఫ్ స్టార్ట్ యోగా అని చెప్పచ్చండి బయట వాళ్ళకు. వేరే అందరూ యోగా చేయాలని కోరుకుంటున్నాను. నీకు ఇంకా ఏమనిపించింది? ఈ ఇంతకుముందు పతంజలి యోగ సూత్రాలు శ్రీనివాస్ సార్ యోగా ఫిలాసఫీలో భాగంగా చెప్పారు కదా, అందులో నీకు బాగా నచ్చింది కానీ ఇది బాగున్నదని కానీ ఏమన్నా అనిపించినాయి? సార్, ఆ పతంజలి యోగ సూత్రాలు ప్రతిదీ కూడా మన జీవితంలో ఉపయోగపడేటివి. అన్నిటినీ ఫాలో అయ్యి ఆనందంగా జీవించాలని కోరుకుంటున్నాను. నువ్వు ఏం ఫాలో అవుదాం అనుకుంటున్నావు? నువ్వు ఏం తీసుకున్నావు ఈ ధ్యాన పతంజలి యోగ సూత్రాల్లో? నేను అమ్మా సార్ చెప్పండి. ధ్యానానికి సంబంధించినవి వాటి ఓకే సార్ బాగా చెప్పారు. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అజయ్. నెక్స్ట్ తర్వాత నమస్కారం సార్. నమస్కారం చెప్పండి. యోగా చేస్తుండగా చాలా బాడీ అయితే రిలీఫ్ అయింది. మెడిటేషన్ వల్ల మైండ్ చాలా రిలీఫ్ కనిపిస్తుంది. యోగా వల్ల ఫ్లెక్సిబుల్ గా ఉన్నది బాడీ. కొన్ని ఆసనాలుగా మంచిగానే అవుతున్నాయి. కొన్ని ఆసనాలు చేస్తుండగా కొంత ఇబ్బంది కలుగుతుంది. స్పెషలీ అది నావాసనలో కాళ్ళు అయితే లేస్తున్నాయి కానీ బ్యాక్ నాది నడుం భాగం లేవట్లేదు. మేబీ ఇంకా కొంచెం ప్రాక్టీస్ కావాలనుకుంటున్నా దానికి. ఇంకా పతంజలి యోగా సూత్రం బట్టి అయితే చాలా మంచిగా అనిపించింది. ఈ ఫిలాసఫీస్ కానీ దాని లెక్చర్స్ కానీ, ఎస్పెషల్లీ మనం యూతుల పట్ల ఎలా వ్యవహరించాలి, ఎలా ఉండాలి, వాళ్ళ మనసును ఒప్పించకుండా మనం ఎలా బిహేవ్ చేయాలి అనేది, ఇంకా మనం ఎలా ఉండాలి, యూతలోళ్ళని హర్ట్ చేయకుండా మనం హ్యాపీగా ఉండుకుంటా, అదొకటి మంచిగా అనిపించింది. ఇంకా మన మైండ్ ని రిలాక్స్ గా ఉంచుకోవటం. థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్ రోలికమ్మా. నెక్స్ట్ ఇంకా అమ్మా. వర్షిత అమ్మా. జై గురుదేవ్. ఈ యోగా వలన నా బాడీ చెప్పండి.
అది యోగా కొంచెం వలన ఆ పక్కకున్న ఫోన్ అమ్మా, ఒక్క నిమిషం, ఆ పక్కకున్న ఫోన్ ను మొత్తం సౌండ్ అంతా తక్కువ చేయండి అమ్మా. ఇప్పుడు చెప్పుదాం. జై గురుదేవ్ బాపూజీ. యోగా వలన నాకు బాడీ బాగా ఇంప్రెషన్ అయింది బాపూజీ. ఫస్ట్ సెకండ్ డే కంటే ఇప్పుడు కొంచెం ఆసనాలు చేయగలుగుతున్నా. ఈ ఆన్లైన్ క్లాస్ ద్వారా మంచి ఈ కరోనా టైంలో ఇట్లాంటి క్లాస్ మాకు అందించినందుకు ధన్యవాదాలు బాబుజీ. మీకు ఏమనిపించింది ఇంకా ఈ యోగా ఫిలాసఫీ ద్వారా గానీ, ఆ పతంజలి యోగ సూత్రాలు గానీ మన జీవితానికి అన్వయించుకునేటి మీకేమనిపించినాయి? అవన్నీ మన జీవితానికి సంబంధించినవి బాబూజీ. అవన్నీ మన జీవితంలో కనుక మనం ఉపయోగించుకుంటే మన లైఫ్ వేరే విధంగా ఉంటుంది. మీకు అందులో బాగా నచ్చింది ఏంటిదమ్మా యోగా ఫిలాసఫీలో భాగంగా పతంజలి యోగ సూత్రాల్లో? ఇది ఖచ్చితంగా నేను పాటిస్తాను అని మీరు అనుకున్నది అలాంటిది ఏమన్నా ఉంటే? అవన్నీ ఆ యోగా ఫిలాసఫీలో అవన్నీ మనకు సంబంధించినవి బాబూజీ. అవన్నిట్లలో ముఖ్య వాటితోటే మనం జీవించాలి అన్నది ఒకటి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. పద్మమ్మ. పద్మమ్మ చెప్పండి అమ్మా. పద్మమ్మ అమ్మ. పద్మమ్మ సరే. కీర్తనమ్మ, కీర్తన సార్ అన్మ్యూట్ చేసి మాట్లాడమ్మా. కీర్తన. జై గురుదేవ్ బాబూజీ. జై గురుదేవ్ అమ్మా. కొద్దిగా కెమెరాను పైకి పెట్టమ్మా, నీ ఫేస్ పూర్తిగా కనబడట్లేదు. ఓకే చెప్పమ్మా. శ్రీనివాస్ సార్ గారు జై గురుదేవ్. యోగా నేర్చుకోవడం అంటే ఓన్లీ ఆసనాలు, ఫిజికల్లీ ఫిట్నెస్ అని అనుకున్నాం, కానీ మెంటల్గా కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇంత యూజ్ ఉంటుందని మాత్రం నాకు అసలు తెలియదు. అంటే ఉంటుంది అని అనుకోవడమే కానీ ఇంత యూజ్ అనేది నాకు ప్రాక్టికల్గా తెలిసిపోయింది. అంటే కాన్సన్ట్రేషన్ లెవెల్స్, మైండ్ రిలీఫ్, అది చాలా తెలిసిపోయింది. బాగుంది. ఇంకా ఫిజికల్లీ అమ్మాయిలకైతే చాలా యూజ్ అవుతుంది ఆసనాల వల్ల. ఇంకా శ్రీనివాస్ సార్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఇంత మన ఫ్రీగా యోగా అనేది నేర్పించడం అండ్ మన కోసం టైం స్పెండ్ చేసి తను యోగా సూత్రాలు, పతంజలి యోగా సూత్రాలు చెప్పడం అనేది కూడా చాలా గ్రేట్ అసలు. అండ్ పతంజలి అనడమే కానీ తన గురించి అసలు ఏం ఎవరికి తెలియదు అసలుకి. బట్ చాలా బాగా చెప్పారు, అన్ని ఉపయోగపడేటివి. అండ్ ఇప్పటి జనరేషన్ కి చాలా ఉపయోగపడేటివి సార్ చాలా బాగా చెప్పారు. అండ్ ఇంకా చెప్పాలంటే మీకు కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి. నేనైతే చాలా నేర్చుకున్నా ఈ యోగా క్లాస్ ద్వారా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఇలాగే రెగ్యులర్ గా సాధన చేస్తుంటే ఇంకా మన లోపల ఉన్నటువంటి ఏవైతే మనం తొలగించుకోవాలనుకుంటున్నామో సహజంగా అవి ఒక్కొక్కటిగా వెళ్ళిపోతా ఉంటాయి. మనం ప్యూర్ అయిపోతా ఉంటాం. అవును సార్.
యోగా ఇంకా సాధన మాత్రం ఎలా అంటే మీరు చెప్పినన్ని రోజులు మాత్రమే సాధన చేస్తారు సార్ అందరూ. ఎవరైనా ఇప్పుడు 15 days క్లాస్ ఉంది కదా, 15 days మాత్రమే చేస్తారు. తర్వాత లేద్దాంలే అనుకుంటారు, ఏదో ఒక పనిలో పడిపోయి చేయకుండా ఉంటారు సార్. ఇదే సాధన కంటిన్యూస్ గా చేస్తే మాత్రం చాలా బాగుంటది సార్. ఓకే అమ్మా, మీరు కంటిన్యూస్ గా చేస్తారా అమ్మా? మీరు కంటిన్యూస్ గా చేస్తారా? ఈ క్లాస్ ను ఇలాగే కొనసాగిస్తూ వెళ్తాము, మీరు కూడా రెగ్యులర్ గా జాయిన్ అయ్యి కంటిన్యూ చేస్తారు కదా? కంటిన్యూస్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, జగన్మోహన్ చారి గారు ఒకసారి అన్మ్యూట్ చేసి మాట్లాడండి సార్. జగన్మోహన్ చారి గారు. జై గురుదేవ్. జై గురుదేవ్. నాకు వచ్చేసి సదానందం బాపూజీ యాక్చువల్గా మా తోడాలుడు. గత 13 సంవత్సరాలుగా తను యోగా చేస్తూ మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేసిండు. కానీ కాకపోతే ఏం లేదు, మేము యాక్చువల్గా చేసేది ఏంటి కదా అంటే కార్పెంటర్ వర్క్. మేము చేసేది హార్డ్ వర్క్ కదా, మనం ప్రతిరోజు మనం చేసే పనులనే యోగా ఉన్నది కదా అనే ఉద్దేశంతో దాన్ని చెప్పాలంటే పెడచెవిన పెట్టాం. కానీ దాదాపు ఒక 5-6 సంవత్సరాలుగా నేను కార్పెంటర్ వృత్తి పూర్తిగా కంప్లీట్ గా బంద్ పెట్టిన. అప్పటి నుండి నాకు ఎందుకు కదా అంటే కొంచెం ఒళ్ళు రావడం కూడా జరిగింది. యాక్చువల్గా దాంతో పాటు థైరాయిడ్ వచ్చింది. కాకపోతే ఎందుకు కదా అంటే ఈ 15 మీరు చెప్పినటువంటి క్లాసులతోని నా శరీరం నాకు కొంచెం అదుపులోకి వచ్చి ఫ్యాట్, నడుము దగ్గర ఫ్యాట్ కూడా కొంచెం తగ్గినట్టు. అదేవిధంగా ఇంతకుముందు అన్నగారికి చెప్పాను నా పరిస్థితి అంతా. దానిలోకెళ్ళి దాదాపు ఒక 50% ఈ 15 రోజులు మన క్లాసెస్ లోపల కొంచెం క్యూర్ అయిందని నా మనసుకు అనిపిస్తుంది. అదేవిధంగా మీరు చెప్పినటువంటి యోగాసనాలు కానీ ఇటువంటి సూచనలు కానీ చాలా బాగున్నాయి. కాకపోతే ఇంకొకటి, మన యుఎస్ నుండి శ్రీనివాస్ గారు కూడా తన అమూల్యమైనటువంటి సమయాన్ని మనకు వెచ్చించి తను చెప్పినటువంటి సూత్రాలు యాక్చువల్గా మన జీవితం లోపల పాటించాల్సినవి, ప్రతి ఒక్కరు పాటించాల్సినవి. తను చేసినటువంటి ఏంటంటే నేను కూడా ఇంకా అభ్యాసకున్నే అనేటువంటి అతని ఔదార్యానికి మనం అందరం కృతజ్ఞులం. నేను ఈ యొక్క క్లాస్ను ప్రతిరోజు తప్పకుండా ఆచరిస్తా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ జగన్మోహన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ఫీడ్బ్యాక్. ఇంకా ఎవరైనా మళ్ళీ ఒకసారి మాట్లాడదలుచుకుంటే మాట్లాడచ్చు, లేదంటే ఇంకెవరైనా మాట్లాడే వాళ్ళు మాట్లాడండి అమ్మా. జై గురుదేవ్ బాబూజీ. జై గురుదేవ్. జై గురుదేవ్ సార్. శ్రీనివాస్ బాబుకి, సదానంద బాబూజీకి అందరికి శుభోదయం. జై గురుదేవ్. సార్ చెప్పిన ఫిలాసఫీ 100% ఇంప్లిమెంట్ చేస్తే సమాజం అంతా బాగుంటది. ఈ యోగా ఆన్లైన్ క్లాస్ ని ఇంకా అభివృద్ధి చేయాలా, బాగా మందితో మనం ఈ యోగా క్లాస్ చేయాలని నేను ఆశిస్తున్నా. అలాగనే మనం అందరం ఫిజికల్ గా కూడా ఒకసారి మీట్ అయితే బాగుంటుంది. ఇంకో 4-5 క్లాసులు చేసిన తర్వాత అందరూ ఎక్కువ మందితో అందరం ఒకసారి ఆన్లైన్ లో క్లాసులు కలిసిన వాళ్ళు అందరూ ఫిజికల్ గా కలుద్దాం. జై గురుదేవ్. నెక్స్ట్ బ్యాచ్ చేద్దాం బాబుజీ. సార్ ఇక్కడికి వస్తారన్నారు, సార్ వచ్చినప్పుడు అందరం కలుద్దాం. మరి ఇంకా దీన్ని విస్తరించాలంటే మీ అందరి సహకారం కూడా మాకు అవసరం. మీరందరూ సహకరిస్తే ఓకే బాబుజీ. రెగ్యులర్ గా సార్ మీ వాయిస్ వినబడట్లేదు, మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడండి. మీ వాయిస్ వినబడట్లేదు, అన్మ్యూట్ చేసి మాట్లాడండి. ఈ యోగాని ఎక్కువ మందితోని ఆన్లైన్ లో చేసి శ్రీనివాస్ గారు అమెరికా నుంచి వచ్చినప్పుడు అందరం ఫిజికల్ గా కలిసి దీన్ని సెలబ్రేట్ చేసుకుందాం బాబుజీ.
ఓకే సార్, మీ సూచనలకు చాలా చాలా కృతజ్ఞతలు. అందరం ఒకసారి కలుద్దాం. ఇంకొద్దిగా ఒక 100 మందిని మనం ఈ లోపు తయారు చేద్దాం. 100 మందిని తయారు చేసి మనం 100 మంది ఒకసారి కలుద్దాం. 100 మంది కాదు బాబుజీ, ఓకే ఇంకా ఎక్కువ. 100 మంది కాదు, ఇంకా సరే, ఎక్కువ. ఇంకా ఎక్కువైతే ఎక్కువనే, కానీ ఒక 100 మంది వరకు అయితే మనం అందరం మన టార్గెట్ ఇప్పుడు 100 పెట్టుకుందాం. తర్వాత నెమ్మదిగా మనం వచ్చాక. పెంచుతాం. ఓకే సార్, జై గురుదేవ్ సార్, థ్యాంక్ యూ. మా పద్మమ్మ, మీరు ఒకసారి మాట్లాడరామా? మీరు ఒక్కరే మిగిలిపోయి ఉన్నారు మాట్లాడాల్సింది. మీకు ఏదనిపిస్తే అదే మాట్లాడండి. మీకు ఏది మీరు ఈ సాధనలో ఏమన్నా నేర్చుకున్నారా? నేర్చుకోకపోతే ఇది నేర్చుకోలేదు, ఏదైనా ఒకటి. పక్కకున్న ఇంకో ఫోన్ సౌండ్ మొత్తం తగ్గించేయండి అమ్మా. చెప్పండి అమ్మా, మీరు చెప్పండి అమ్మా. మీ మాట వినబడట్లేదమ్మా పద్మమ్మ, మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడండి. మాట్లాడండి. ఇంకా అన్మ్యూట్ అవ్వలేదమ్మా. మైక్ బటన్ ఆన్ చేసి మాట్లాడండి. మైక్ బటన్ ఉంది కదా అక్కడ, మైక్ బటన్ ఆన్ చేయండి. లెఫ్ట్ సైడ్ కింద ఉంటుంది. ఇంకా రాలేదమ్మా, ఇంకా రాలేదు. ఇప్పుడు మాట్లాడండి. ఓకే, మాట్లాడండి. అందరికీ థ్యాంక్స్. ఇంకా పొద్దున ఆన్లైన్ క్లాసులు చెప్పడానికి మీరు ఇంత రిస్క్ తీసుకొని మా కోసం ఇట్లా చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. మీకు ఏమనిపిస్తుందమ్మా? ఆసనాలు కానీ, ప్రాణాయామ కానీ, లేదంటే యోగా ఫిలాసఫీ కానీ? కరోనా టైంలో ఇలా మా కోసం ఇట్లా రిస్క్ తీసుకొని మీరు చేసినందుకు చాలా చాలా బాగుంది మాకు. కెమెరా ఫోన్ దగ్గర పెట్టుకొని మాట్లాడండి అమ్మా, మీ వాయిస్ కరెక్ట్ గా వినబడట్లేదు. చెప్పండి అమ్మా. చాలా బాగుంది బాపూజీ, చెప్పడానికి రాదు కానీ అన్నీ అర్థమవుతున్నాయి. ఎప్పటికీ ఇలాగనే యోగా చేస్తే చాలా చాలా బాగుంటుంది. కానీ ఒక చిన్న ప్రాబ్లం నాకు, చెప్పండి. కాళ్ళకు కొంచెం వాతం వచ్చిందన్నారు. వాతం స్టార్ట్ అయిందని అంటే అవి కొంచెం తగ్గట్లేదు కూర్చొని లేవడానికి. మరి దానికి ఏమన్నా మీరు సొల్యూషన్ చెప్తారని అనుకుంటున్నాను. ఓకే అమ్మా, చూద్దామమ్మా, చూద్దాం. దానికి నేను ఏదైనా పరిష్కారం ఉందేమో నేను చూసి మీకు చెప్తాను. ఓకే అమ్మా, ఓకే అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. ఇది అన్మ్యూట్ చేసాను. ఓకే, మాట్లాడండి బాబు. జై గురుదేవ్ సార్. సార్, మన క్లాస్ కి ఈరోజు రాము అని నేషనల్ యోగా ఛాంపియన్ వచ్చారు సార్. నాకు మంచి మిత్రుడు, ఒక 10 years నుంచి పరిచయం సార్. తను మనకి ఇప్పుడు కొన్ని ఆసనాలు ప్రదర్శన చేస్తాడు సార్, మీరు పర్మిషన్ ఇస్తే. చాలా సంతోషం. రాము గారు నమస్కారం అండి. రాము గారు, మీ వీడియో ఆన్ చేసి పెట్టండి. రాము గారు, ఓకే. శుభోదయం రాము గారు, చాలా సంతోషమైందండి. మాకు పంపిస్తే మీతో కాంటాక్ట్ లో ఉంటాం.
సార్ నిన్న లైవ్ లో ఇక్కడ తీసుకొచ్చాం సార్, మీరు రాలేదని మళ్ళీ పంపించాను సార్. వరంగల్లో ఉంటాం. రాము గారు మీ మీ ఆసనాలు చూపించండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, ప్రదర్శిస్తాను ఒకసారి. త్రివిక్రమాసన. త్రివిక్రమాసన. అది కనబడట్లేదు మరి. రాము గారు మీరు మళ్ళా కనబడట్లేదు. కనిపిస్తుంది, నాకు కనిపిస్తుంది. థింక్ చేయాలి. ఏం కనబడతలేదు సార్. ఒక్క నిమిషం. అయితే రాము గారు మీరు మాట్లాడుతూ ఉంటే మీది కనబడుతుంది. అది ఏం ఆసనం అది చెప్తూ మీరు చేయండి, అప్పుడు మీరు స్క్రీన్ మీద కనబడతారు. అలా కాదండి వంశీ గారు, తనని పెంచేయండి మీ దగ్గర నుంచి. పిన్ చేశాను సార్, పిన్ చేశాను ఇప్పుడు. అచ్చా, ఓకే, గుడ్ గుడ్ గుడ్. ఇప్పుడు చెప్పండి, మీరు కానివ్వండి. ఓకే రాము. సార్కి ఇష్టం. కౌంటింగ్ చేయాలి సార్. ఇది రాము నీకు కంఫర్ట్ ఉంటే కౌండిన్యాసనం ఒకటి చూపించవా నా కోసం?
ఆ? ఓకే ఓకే సార్ యాక్చువల్గా ఏంటంటే నిన్న బైక్ మీద చిన్న కాలుకు దెబ్బ తగిలింది సార్ తనకి. అయినా పర్లేదు. థ్యాంక్ యూ రాము. రాము గారు చాలా చాలా వెరీ ఇన్స్పిరేషన్ అండి. ఎక్కడ ఉంటారండి మీరు? ఎక్కడ ఉంటారు? మ్యూట్ లో ఉన్నారండి. మ్యూట్ లో ఉన్నావు రాము. వరంగల్లోనేనా? సార్ మీ కాంటాక్ట్ పంపించండి. ఏ ఇయర్ లో నేషనల్ ఛాంపియన్షిప్ మీకు వచ్చింది? ఫెడరేషన్ ఏ ఇయర్ వచ్చింది? 2017, 18, 19, లాస్ట్ ఇయర్ నేషనల్స్ లో థర్డ్ పొజిషన్ లో వచ్చాడు సార్. ఎన్ని సంవత్సరాల నుంచి నేను దాదాపు 25 years నుంచి చిన్నప్పటి నుంచి చేస్తున్నాను రాము గారు మీ వాయిస్ కరెక్ట్ గా క్లియర్ గా వినబడట్లేదు. కొంచెం దగ్గర పెట్టుకొని మాట్లాడండి. సార్ మీ ఆసనాలు చూస్తుంటే మేము అందరం మీ దగ్గరకు వచ్చి మీతో పాటు చేయాలని అనిపిస్తుంది యాక్చువల్ గా. సిద్ధి అంటారు కదా, దాంట్లో పరిపక్వత అవన్నీ అవి చాలా చాలా మంచి సాధన నేర్చుకున్నారు. ఎవరి దగ్గర నేర్చుకున్నారండి? సార్ ఇక్కడ కమలాకర్ సార్ అని పీటీ మాస్టర్ సార్ దగ్గర నేర్చుకున్నాను సార్. చాలా చాలా ముచ్చటేసిందండి. అంటే చాలా ముచ్చటండి. దీన్ని ఏమంటారు, అద్భుత అద్భుతం అది అంటారు కదా. మీ సాధన అవన్నీ చూస్తుంటే చాలా చాలా అదిగా ఉంది. బాపూజీ గారు మనం కూడా ఈ ఆసనాలు రామకృష్ణులు మనం కూడా వేయాలి. యాక్చువల్ మీరు వేస్తూ ఉంటే నేను కూడా మీతో జాయిన్ అయ్యాం అని అనిపించింది కొంచెం. అంటే మీ అంతగా నేను వేయను కానీ, మీ అంత పరిపక్వత మాకు లేదు కానీ, బట్ యూ ఇన్స్పైర్డ్ మీ. అంటే మిమ్మల్ని చూసి ఆదర్శంగా మన దాంట్లో సూత్రం ఉంది కదా, మైత్రి కరుణ ముదిత ఉపేక్ష. అంటే ఒకరు మీలాంటి వాళ్ళని చూసి ముదిత అంటే మనం అందరం హర్షధ్వానాలు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మన సాధన కూడా అలా చేయాలని బాపూజీ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రాము గారిని మన దగ్గర తీసుకొచ్చినారు. థ్యాంక్ యూ సార్. నిన్న లైవ్ ఇక్కడికే వచ్చాడు సార్. నర్సంపేట తీసుకొచ్చాను. నిన్న మీరు రాలేదని మళ్ళీ ఇవాళ వరంగల్ జాయిన్ అయ్యాడు సార్. సో నాది వరంగలే. నేను మళ్ళీ వరంగల్కి వచ్చినప్పుడు అందరం కలిసి సాధన చేద్దాం. ఓకే సార్, ఓకే సార్. థ్యాంక్ యూ రాము. థ్యాంక్ యూ సార్. శ్రీనివాస్ సార్ మీరేమన్నా మాట్లాడతారా సార్? ఇంకా మాట్లాడతాను. యాక్చువల్ గా రాము గారు మీరు నాకు ఇష్టమైన ఆసనాలు కొన్ని చేశారండి. ఒకటి ఏంటంటే ఫుల్ నటరాజ పాస్చర్. అంటే ఇలా పెట్టి మీరు తల ఎత్తేసి కాల్ని తల కానిచ్చారు కదా. దట్ ఈస్ వన్ ఆఫ్ ఫేవరెట్ పాస్చర్ సార్. అదొకటి. అండ్ అంటే అది నాకు చాలా ఇష్టమైన పాస్చర్. కానీ అంటే జీవితంలో సాధించాలనుకున్నది మీరు ఫస్ట్ చేసిన త్రివిక్రమాసనం. అంటే చేయాలని. అంటే ఇప్పుడు మేము 48 years కదా, నాకు 48 ఏళ్ళు. 48 ఏళ్ళకి కూర్చొని బట్ సమ్ డే రాము గారు నన్ను కూడా త్రివిక్రమాసనం వేస్తారని ఆశిస్తూ మీరు మమ్మల్ని అందరికి నేర్పిస్తాను సార్. సో మీకోసం లెట్ మీ డూ వన్ asana. Thank you sir. Vamshi garu, can you see me? Yes sir. So maybe we can మీ వీడియోనే పిన్ చేసి పెట్టాను సార్. Okay, let me
నేను నటరాజ ఆసన చేసేది ఇంకొకటి ఉంది కదా, ఇది రాము గారు మీకోసం. సో అందరికీ నమస్కారాలు. మాతో పాటు మీ యొక్క యోగా సాధన గత 15 రోజులుగా పంచుకున్నందుకు, ముఖ్యంగా మా పార్ట్నర్స్, మన టీచర్స్ వంశీ గారు, బాపూజీ గారు, వీళ్ళందరినీ ఇలా సమకూర్చి అందరితోని యోగాని పంచుకునేట్లుగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ ఎంతో కృతజ్ఞత. అయితే కొంతమంది అడిగారు, ఈ శ్రీని 10 అంటే అసలు 10 అని ఎందుకు వచ్చింది? సమ్ టైమ్స్ ఐ కాల్ దట్ అస్ ద 10. ద 10 అనేది ఏంటంటే, అది నేను కొంచెం ఆలోచించి పెట్టింది అనమాట. 1 అనేది ఏంటి? 1 అంటే మనం అందరం ఒకటే అని. మన శరీరాలు రకరకాల సైజులు అవన్నీ ఉంటాయి, కానీ మన అందరిలో ఉన్న పరమాత్మ ఒకటే. మన అందరిలో ఉన్న పరమాత్మ ఒకటే. నాలో ఉన్న జ్యోతి, మీలో ఉన్న జ్యోతి, అంత సర్వంతర్యామి, అంత జ్యోతి అంతా ఒకటే. ఈ మన ఇంద్రియాలు మనకి వేరు, నువ్వు నేను వేరు, మనం అందరం వేరు వేరు అన్నట్టుగా చిన్నపాటి మాయ. అయితే ఎప్పుడైతే మన ఇంద్రియాల యొక్క మాయని సున్నా చేస్తామో, అంటే ఎప్పుడైతే వాడిని అధిగమిస్తామో, వెన్ యు బికమ్ 0, ఈ ఇంద్రియాల యొక్క మాయలో 0 అవుతే అప్పుడు మనము ఆ సర్వంతర్యమైన బ్రాహ్మణ్ అంటే ఈశ్వర మనం అవుతామని. ఇది 1 and 0 అంటే మనం అందరం 0 అవుతేనే కానీ, అంటే మన శరీరాన్ని, మన మనస్సుని, మన బుద్ధిని, మన అహంకారాన్ని, వీటిని ఎప్పుడైతే క్రమక్రమంగా తగ్గించుకొని వాటిని జయించి మనం ఎప్పుడైతే 0 అవుతామో అప్పుడు మనం ఇన్ఫినిట్ అవుతాము. మన ఇన్ఫినిట్ అయిన సర్వంతర్యామి అవుతామన్న ఆ యోగా యొక్క ఫిలాసఫీ తోటి 1 and 0 అని పెట్టుకున్నాం. బాపూజీ గారు, ఇది చెప్పండి సార్. చెప్పండి. 1 సరిగ్గానే అనిపిస్తుంది మీకు ఆలోచన? బాగుంది సార్. అంటే మనము మన 0 మనం అంటే అందరం 0 అవుతాం ఎట్ సమ్ పాయింట్. అంటే అవుతుందో, ఇది అవుతుందో, అది అవుతుందో. కాకపోతే అసలైన 0 అనేది, యోగా అనేది ఏంటి? చిత్త వృత్తి నిరోధ. మన మనస్సులోని రకరకాల ఆలోచనలు, మన యొక్క కోరికలు, ఇంద్రియాలు, ఇవన్నీ జయించినప్పుడు మనలోని దైవత్వం, తదాద్రష్టు స్వరూపే అవస్థానం, అప్పుడు మనము మనలోని సర్వంతర్యామి మనం ప్రకాశిస్తుంది. అప్పుడు మనం 1 అవుతాం. అప్పుడు నువ్వు నేను అనే తారతమ్యం ఉండదు, మనమందరం ఒకటి అవుతాం. మనంతా చుట్టుపక్కల ప్రతి జీవి, ప్రతి విషయం అంతా సర్వంతర్యం, అదే ఈశ్వర. దానికి కావాల్సింది ఏంటంటే మనం ఫస్ట్ 0 అవ్వాలి. దీన్ని మన శంకరాచార్య గారు నిర్వాణ శతకంలో చాలా బాగా చెప్తారు. ఒక 4 శ్లోకాలు ఉంటాయి, 4-5 శ్లోకాలు ఉంటాయి. మొట్టమొదటి శ్లోకంలో చెప్తారు, అసలు దాన్ని కొంచెం చెప్తారు. మనోబుద్ధి అహంకార చిత్తాలినాహం నచ శ్రోత్ర జీహ్వే నచ గ్రాణ నేత్రే నచ వ్యోమ భూమిన తేజో న వాయు చిదానంద రూప శివో చిదానంద రూప
శివోహం శివోహం. అంటే మనము అనుకునే నేను ఆ మనస్సు కాదు, ఆ బుద్ధి కాదు, నాలో ఉన్న అహంకారం కాదు, నా యొక్క శరీరం కాదు, ఇంద్రియాలైన నా శ్రోత్ర నచ శ్రోత జిహ్వే, నా రుచి కాదు, నచగ్రాణ అంటే నా చర్మం కాదు, నేను చూసేది కాదు, ఇవన్నీ మాయ. ఎప్పుడైతే వీటితోని మనం మన ప్రపంచాన్ని మన చుట్టుపక్కల చూస్తే తారతమ్యాలే తెలుస్తాయి. ఇవన్నీ జయించినప్పుడు చిదానంద రూప శివోహం శివోహం, అప్పుడు మనమంతా ఆ సచ్చిదానంద అనే మన తదాద్రష్టు స్వరూపేసుకోవాలని మనమందరం అదే పదార్థం, అందరం ఒకటి అనేది 0 1 అనే దానికి మన శంకరాచార్యులు గారి నిర్వాణ శిల్పం. అదే ఒక యోగా యొక్క తత్వం. మన ఈ సాధన చేసేదంతా ఏంటంటే మొట్టమొదటిది ముందుగా చెప్పారు పంచకోశాలు, అన్నమయ కోశ, ప్రాణమయ కోశ, మనమయ కోశ, ఇవన్నీ కోశాలని. ఫస్ట్ శరీరాన్ని మంచి పెట్టుకుంటాం, ఇవన్నీ పెట్టుకుంటాం. కానీ తర్వాత ఏంటంటే రాను ఈ శరీరాన్ని అధిగమిస్తాం, బుద్ధిని అధిగమిస్తాం. అప్పుడు మన యొక్క జ్యోతిష్మతి, మనలోని జ్యోతిని, మన యొక్క అసలైన రూపం, మన నిజమైన ఉనికి అనేది ఆ దేవుడే మనం అనేది మనకు ఈ యోగా యొక్క ఈ జర్నీలో మనందరికి తెలుస్తుంది. ఈ అందరి ప్రయాణంలో మనందరం ఒకటి. ఆ మధ్యలో అనుకున్నాం కదా, ఒకరు కొన్ని మెట్ల ముందు, కొన్ని నిమిషాల ముందు, కొన్ని నిమిషాలు అంటారు. కాకపోతే అందరి గమ్యం ఒకటి. ఈ గమ్యంలో మన అందరం కలిసినందుకు, మనం ఇలా ఒకరితో ఒకటి పంచుకున్నందుకు, మన అందరం మళ్ళీ ఐక్యం అయిపోయేందుకు, అందరం ఒకటయ్యేందుకు ఇదే జాబులో మనం అందరం 0 అవుతాం, అందరం ఒకటవుతాం. ఆ 0 అయిన తర్వాత అందరం ఒకటై. సో మనం అందరం ఈ 10 అనే గ్రూప్ లో జాయిన్ అయినందుకు అండ్ అందరము మనలోని మన యొక్క ఈశ్వరుతో మనందరం ఐక్యమవుతామని అందరికీ కృతజ్ఞతలు. బాపూజీ గారు అండ్ వంశీ గారు మీ థాట్స్ చెప్పండి. జై గురుదేవ్ సార్. ఇందాక కమ్మ మాట్లాడుతూ మీరు ఇది మాకు అందియడం చాలా సంతోషం అన్నారు. కానీ దీనికి అందరికి మనం అంతా కూడా కలిసి శ్రీనివాస్ సార్ కృతజ్ఞతలు తెలియజేయాలమ్మా. ఎందుకంటే మేము ఇలా కలవడానికి మాకు ఒక మార్గాన్ని అందించాడు సార్, ఒక అవకాశం ఇచ్చారు మాకు. మీకు అందరికి ఆన్లైన్ లో చెప్పే అవకాశం మాకు కల్పించినందుకు శ్రీనివాస్ సార్ కు ధన్యవాదాలు. అలాగనే పిలవగానే వచ్చి మాకు కొన్ని ఆసనాలు డెమో చూపించినందుకు రాము గారికి కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. బాపూజీ గారు శంకరాచార్య గారు నిర్వాణ శతగా విన్నారా ఇదివరకు? విన్నాను సార్. అది చాలా ప్రొఫౌండ్ శ్లోకం, అంటే చాలా మంచి శ్లోకం. మీరు ఈ ఆన్లైన్ క్లాస్ కలిసిన దగ్గర నుంచి అంటే నాకు ఏదైనా ఒక సంతోషం కానీ, దుఃఖము, ఉద్వేగం కానీ కలిగినప్పుడు అనుకోకుండా నేను నా భావాన్ని పేపర్ మీద పెడతాను సార్. అలా పెట్టినప్పుడు ఒక పాటకే మీ పరిచయం నాకు దోహదపడింది సార్. దానికి నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. మీకు ఆ రోజు వినిపించారనుకుంటా బాపూజీ పాట రాసింది. అది మన తెలుగు పాట పోస్ట్ చేశారు కూడా అనుకుంటా కదా సార్ శ్రీనివాస్ సార్? ఇది మన తెలుగు పాట, ఆసనాల గురించి, యోగతత్వం గురించి. తెలుగు పాట యోగతత్వం గురించి. అవును యోగా తత్వం గురించి మీరు పతంజలి యోగ సూత్రాల్ని చెప్తున్న మొదటి బ్యాచ్ లో బాపూజీ దాన్ని మనసులోకి తీసుకొని ఒకసారి ఆ పాట రాశారు. అలా థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. ఎందుకంటే శ్రీనివాస్ సార్ మాకు ఈ ప్లాట్ఫామ్ కల్పించినందుకు, ఈ ప్లాట్ఫామ్ కల్పించిన దాంట్లో మీరందరూ ఇన్వాల్వ్ అయ్యి మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేసినందుకు, రెగ్యులర్ గా సాధన చేస్తామని కమిట్మెంట్ తీసుకొని ఇప్పటికీ రెగ్యులర్ గా సాధన చేస్తున్నా. అమ్మ ఇంకొకరిని మర్చిపోయాను నేను, శ్రావణి అమ్మ ఉన్నారా? అమ్మా మీ గురించి మిమ్మల్ని మాట్లాడడం మర్చిపోయాను. ఒకసారి మీరు మాట్లాడండి అమ్మా. ఏం లేదు, అట్లా ఏం లేదు. నేనే మీకు థ్యాంక్ యూ చెప్పాలి నాకు ఈ ప్లాట్ఫామ్ అందించడానికి.
సారీ నేను ఏదైనా తెలుగు శబ్దం ఏదైనా డిఫరెంట్ గా మాట్లాడితే కొంచెం తక్కువ ఉన్నది. ఏం పర్వాలేదమ్మా. అయితే ఏం లేదు, నేను మాట్లాడదాం అనుకున్నా కానీ సెకండ్ బ్యాచ్ వాళ్ళు మాట్లాడితే అయిపోయినాక నేను ఏదైనా చెప్తా అని అనుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీనివాస్ సార్కి చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే అది మీ ద్వారా పతంజలి మహర్షి గురించి తెలిసింది, నాకు ఇంతకు ముందు తెలియలేదు. మీ ద్వారా ఆ సూత్రాలు, ఆ అష్టాంగ యోధాల ఫిలాసఫీ కానీ దాని గురించి సంబంధించి కానీ అవన్నీ మీ ద్వారా తెలిసింది. అంతకుముందు నా హస్బెండ్ తోటి ఆ డిస్కషన్స్ నడుతూ ఉంటాయి. డిఫరెంట్ వేరే వాళ్ళ పర్సన్ బిహేవియర్ గురించి మీరు ఆలోచించుకోవాలి, అట్లా మాట్లాడొద్దు, వాళ్ళకి నొప్పి వద్దు. ఫస్ట్ మీరేం పని చేసినా కూడా అది మీ 100% ఇవ్వాలి. ఏదైనా కానీ అది మీరు 100% ఇవ్వాలి, 100% దానికి వర్క్ చేయాలి, 100% దానికి ఆలోచించాలని ఆ డిస్కషన్స్ నడుతూ ఉంటాయి. కానీ అంత పట్టించుకోలే మా హస్బెండ్ మాటల గురించి. ఇప్పుడు లేరు, ఒకవేళ ఉంటే నేను చూపించేదాన్ని. కానీ అది మీ పతంజలి సూత్రాల్లో కూడా ఇవన్నీ కూడా ఉన్నాయి. అది నేను మీ ద్వారా తెలుసుకుని నేనే షాక్ అయ్యాను. అంటే ఇది నార్మల్ సొసైటీలో కాకుండా ఇవి ఆల్రెడీ ఒక పతంజలి మహర్షి, ఒక యోగి అవన్నీ రాసి అని ఫ్యూచర్ లో, అంటే ఆయన ఎంత ఆలోచించిందంటే ఫ్యూచర్ లో ఇవి అవసరం పడతాయి మనుషులకి. ఇవన్నీ సూత్రాలు, ఈ అష్టాంగ యోగాలు, వీళ్ళ ఫిలాసఫీ, ధాన, ప్రత్యాహార, సాధన, హతయోగ, ఇవన్నీ ఆర్డర్లో నేను పెట్టలేదు కానీ దీనికి సారీ, దానికి ఇవన్నీ ఇంప్లిమెంట్ అవుతా ఉంటాయి. అది చాలా బాగా అనిపించింది. ఇంకొకటి నాకు అనిపించింది ఏంటంటే సాధన చేస్తే బాడీ ఫ్లెక్సిబుల్ అవుతుంది, కానీ మీ సూత్రాలు, మీ అది ధ్యాన, పరధ్యాన, ఆ ప్రత్యాహారం ఉన్నది, అది ఇంప్లిమెంట్ చేస్తే మైండ్ క్లీన్ అయిపోతుంది. మైండ్ క్లీన్ అయిస్తేనే ఈ సాధన కూడా అక్యురేట్ పర్ఫెక్షన్ వస్తుంది. ఇది నాకు ఒక్కటి అర్థమైపోయింది. దీనికి ఇంప్లిమెంట్ చేయాలి సార్, కానీ ఇంప్లిమెంట్ చేయడానికి పోతున్నా కానీ సొసైటీ కొంచెం అవి దాంట్లో హర్డల్స్, కొన్ని బ్యారియర్స్ పెడతా ఉంటాయి. దాన్ని కంట్రోల్ చేసుకుంటా లేదు, కామ్గా ఉండాలి, కామ్గా చేయాలి. వాళ్ళు ఎంత మాట్లాడినా కూడా మనం దానికి సమాధానం కామ్గానే ఇవ్వాలి అని చాలా అది కొట్లాడుతూ ఉంటా. అంటే వాళ్ళతోటి కాకుండా మైండ్ లో అవి నడుస్తూ ఉంటాయి, దాని గురించి ఆలోచన, అది ఎట్లా బయటపడాలి, ఇది ఎట్లా చేయాలి అని అయితా ఉంటది. మళ్ళీ మీ సూత్రాల గురించి ఆలోచిస్తాను, లేదు ఇట్లా కాదు, ఇట్లా చేయాలి, ఇట్లా కాదు, మీ 100% ఇవ్వాలి, నీ పని నువ్వు చేసుకో. యూతుల నుంచి ఏం ఆశ పెట్టుకోవద్దు, యూతుల నుంచి ఏం వీళ్ళు మనకి ఏదైనా సపోర్ట్ చేస్తారో, లేకపోతే వీళ్ళు మన గురించి ఏదో మంచి ఆలోచన అవనేం పెట్టుకోవద్దు. మన ఏం పని ఉన్నదో అవి చేసుకుంటూనే పోవాలి. ఇది మాత్రం నేను చాలా ట్రై చేస్తున్నా సార్ చేయడానికి. ఇబ్బంది కూడా ఉన్నది, నేను ఇట్లా కూడా అంటలేను ఇది చాలా ఈజీ అయిపోతుంది, ఇది నేను మీ సూత్రాలు మీరు నా ఇంప్లిమెంట్ లో చేస్తున్నా, కానీ ఈజీ అయితే ఏం లేదు. ఈ సాధన కంటే నాకు ఈ ఫిలాసఫీ ఇంప్లిమెంట్ చేయడానికి చాలా కష్టం అవుతారు. ఎట్లా మాట్లాడాలో, ఎట్లా ఇది చేయాలో, కానీ ఇంప్లిమెంట్ చేస్తా. అది ఒక్క లెవెల్కి వచ్చినాక మళ్ళీ మీతోటి మాట్లాడడానికి, కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తా. ఇది ఒకవేళ సక్సెస్ఫుల్ అయితే అప్పుడు మీకు చెప్తా సార్ అని. ఇది ఒకటి ఉన్నదని, అంతే, ఇంకేం లేదు సార్ చెప్పడానికి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. సార్ మీ వాయిస్ వినబడతలేదు. అనుకునే ఇప్పుడు వినిపిస్తుందండి? వినిపిస్తుంది. అంటే మీరు అనుకునే ఇబ్బంది వినిపించట్లేదా? హలో హలో, కెన్ యు హియర్ మీ? అంటే మీరు వినబడుతుంది. మీరు అనుకునే ఇబ్బందికరమైన విషయాలు నా జీవితంలో కూడా వస్తాయి. నేను పనిచేసే వర్క్ లో కానీ, నా చుట్టుపక్కల మనుషులతో కానీ, అన్ని రకాల ఒత్తిళ్లు, అన్ని రకాల అనేది మనందరికీ సహజం. అయితే రాను నేను అనుకునేది ఏంటంటే, ఎవరైతే మనకు ఒత్తిళ్లు కలిగిస్తున్నారో వాళ్ళ మన గురువులు, అంటే మనకు సాధన చేసుకునే అవకాశం ఇస్తున్నారు. ఇప్పుడు లేకుంటే అందరు మంచి వాళ్ళే మన చుట్టుపక్కల ఉంటే యోగ సూత్రాలని ఆచరణలో పెట్టాల్సిన అవసరం ఎక్కడ ఉంటుంది? మనకు సాధన కావాలంటే ఒక శక్తి ఉండాలి కదా. సో మనకి ఎవరైతే బాగా ఒత్తిడిలో గురి చేస్తున్నారో వాళ్ళే మన గురువులు.
సో మనకు ఈ వీటిని సాధన చేసుకునేందుకు మన ముందుకు వచ్చిన ఒక చిన్న స్టేడియం లాంటి వాళ్ళు అనమాట. సో వాళ్ళని అలా పెట్టుకొని ఓహో ఇలా ఉందా, ఇంకా ఒత్తిడి గురి చేయి, నేను ఇంకా ఐఎమ్ గోయింగ్ టు గెట్ మై సెల్ఫ్ మోర్ సెంటర్డ్ అరౌండ్ యూ. అంటే ఒకటండి, మన మెదడులోకి మన మనస్సుని ఒక ఉద్వేగత కానీ ఒక మన ప్రశాంత హక్కు ఎవరికి ఇవ్వరు. ఏ ఒక్కరికి మన మనస్సుని జయించి మన మనస్సుని కంట్రోల్లో తీసుకునే హక్కు ఎవరికి ఇవ్వరు. సో ఎవరైతే ఎదుటి వాళ్ళు మనకి ఒత్తుళ్ళు ఇది చేస్తున్నారో ఫస్ట్ వాళ్ళని దైవంగా చూసి మీరే మా గురువులు, దిస్ ఈజ్ మై వే ఆఫ్ డూయింగ్ ఇట్ అని చెప్పి మన మనస్సుని మన కంట్రోల్లో పెట్టుకొని మనం సంతోషం ఉన్నా మన దుఃఖం అన్నా మనమే జాగీదార్. మన మనస్సుకి మనమే వీఆర్ ద సోల్ కింగ్స్ అండ్ క్వీన్స్ అండ్ ఎవ్రీథింగ్. ఎదుటి వాళ్ళకి మన మనస్సు మీద హక్కు ఎలా ఉంటుందో ఒక ఇంచు ఏంటి చిన్నపాటి వెంట్రుక కూడా ఇతరులకి సహాయం ఇవ్వద్దని, దట్ ఈస్ వాట్ వి వాంట్ టు డూ ఇట్. సో ఎవరైతే మనకు ఒత్తిళ్లు కలిగిస్తున్నారో వాళ్ళకి గురుతత్వ వాహంతో చెప్పి మంచి సాధనకు అవకాశం కనిపిస్తున్నారు అండి అని చెప్పి మనం దాన్ని అలా తీసుకుంటే మేబీ ఉపయోగపడుతుంది. సార్ దాని గురించి ఏమైనా లిమిట్ కూడా ఉంటది కదా సార్? ఉంటుంది. అంటే నేను ఇంకొకరితో మాట్లాడుతుంటాను, ఎవరైతే మనల్ని అంతగా ఒత్తిడి పెడతారు. ఇప్పుడు ఇంకొకటి చెప్తారు, భగవద్గీత అని ఉంటుంది. అంటే అర్జునుడికి అంత రకమైన కష్టమైన ఉంటేనే అది అవకాశం, భగవద్గీత తీసుకునే జ్ఞానం తీసుకునే అవకాశం వచ్చింది. సో మనకి బాగా ఒత్తిడిలో ప్రెషర్ చేస్తున్నారంటే ఓహో అంటే నాకు ఇంకా ఎక్కువ జ్ఞానాన్ని, నాకు ఇంకా ఎక్కువ సాధన, ఇంకా ఎక్కువ ప్రోగ్రెస్ అయ్యేందుకు అవకాశం వచ్చింది అనమాట అని అనుకొని దాన్ని మనం దిగమించాలి. అలా అని చెప్పి అన్నిటినీ ఇలా తల వంచుకోమని కూడా అనలేదు. దాన్ని ఏంటంటే ప్రతిదానికి యుక్తంగా, అంటే ఒక యుక్తంగా దాన్ని డీల్ చేయాలి. అంటే రకరకాల దాంతో ఇప్పుడు అర్జున్ని నువ్వు వదిలేసి బయటికి పోయి మెడిటేషన్ చేయమని అనలేదు, వాటిని చేయమన్నారు. కాకపోతే ఏంటంటే ఆ ఒత్తిడిలో ఉన్నప్పుడు కూడా ఎంత సులభంగా ఒక గేమ్ లాగా దాన్ని ఒక సాధన ఆసన చేసినట్టుగా దాంట్లో చేసేయాలన్నమాట. అంటే మన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఒత్తిడికి గురి కాకుండా మన పని మనం ఎలా చేస్తామని. అంటే దీనికి భగవద్గీత ఒక ఏక శ్లోక అంటారు. మొత్తం భగవద్గీతనంతా ఒక శ్లోకంలో చెప్తారు. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోభూతి ధ్రువా నీతిర్ మతిర్మమ. అంటే ఎప్పుడైతే మనం యోగేశ్వర కృష్ణ అంటే మనము అది చెప్పిన మన మనస్సుని మనం ఎప్పుడైతే యోగం అనే దాంట్లో పెట్టుకున్నామో దానికి మనం ఆసనాలు అన్ని సాధనలో పెట్టుకుంటే తత్ర శ్రీ విజయోభూతి, మనం చేసే ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది, మన మనస్సు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుందని ధ్రువా నీతిర్ మతిర్మమ ఇది చెప్పడం అని. అంటే నేను చెప్పేది సులభం అని కాదు, నేను చాలా ఒత్తిడిలో గురి అవుతాను, నాకు చాలా రకాలు ఉంటాయి. కాకపోతే రాను మనం ఈ సాధన చేస్తూ ఒక్కొక్క సూత్రాన్ని చేస్తూ ఉంటే మన యొక్క టాలరెన్స్ ఏ సిచ్యువేషన్ కూడా నవ్వుతూ ఎలా స్వీకరించగలుగుతాం. ఎందుకంటే ఎదుటి వాళ్ళు ఎందుకండి, మనకే అవ్వచ్చు, మనకు కోల్డ్ అవ్వచ్చు, జ్వరం అవ్వచ్చు, పెద్ద వ్యాధి రావచ్చు, ఇవన్నీ ఎదుటి వాళ్ళతో కూడా రాదు. ఎన్ని రకాల కష్టాలు రావటం అనేది ఈ బాడీకి మనస్సుకి మనం ఉన్న వరల్డ్ లో అది సహజం. వాటిని ఎలా డీల్ చేసి మనం ఎప్పుడు ఏది వచ్చినా కానీ ఎలా ఉండాలనేదే యోగా యొక్క సాధన. దీంట్లో మనందరం ప్రయత్నిస్తున్నాము. మీరు అసలు అందరికన్నా మీరు దీన్ని అవేర్నెస్ పెట్టుకొని దీన్ని మీరు జీవితంలో అమలు చేస్తున్నారంటే మీరు అసలు చాలా చాలా ముందు సాధనలో చాలా ఫాస్ట్గా వెళ్తున్నారు. చాలా థ్యాంక్స్ అండి ఫర్ షేరింగ్. మీకు థ్యాంక్స్, మీకు చాలా చాలా థ్యాంక్స్ ఇవన్నీ అందించడానికి, మనీ సూత్రాలు మాకు చెప్పడానికి. ఒత్తిళ్లు కలిగించే వాళ్ళే మన గురువులు, మనకి ఇంత సాధనకు అవకాశం ఇస్తున్నారు మన చుట్టుపక్కల. ఏమంటారు? ఎస్ సార్, నేను దీన్ని నా చిన్నప్పటి నుంచి నేను దీన్ని అన్వయించుకుంటున్నాను, కానీ ఇలా ఉంటుందని నాకు తెలియదు. అంటే మీరు ఇప్పుడు చెప్పేదాకా ఒత్తిడి ఎవరైతే మనకు గురి చేస్తున్నారో వాళ్ళే మన గురువులు అనే విషయం తెలియకపోవచ్చు, కానీ చిన్నప్పటి నుంచి నా మీద ఎంత ప్రెషర్ పడతా ఉంటే అంత ఎక్కువగా పైకి వెళ్ళడానికి నేను ప్రయత్నం చేస్తా ఉన్నా.
నన్ను ఒక స్టేజ్లో మా బంధువులే, మా దగ్గర బంధువులే, నీకు స్టడీ చాలు, ఇక నువ్వు ఆపేసి నువ్వు ఏదైనా పని చేసుకో అని ఎంతైతే నన్ను ప్రెషర్ చేస్తా ఉన్నారో, లేదు నేను నేర్చుకోవాలి, నేను చదువుకోవాలి అని ఇలా 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 అనుకుంటూ ఇప్పుడు నేను ఇక్కడి వరకు చదువుకున్నానంటే నాకు ఇండైరెక్ట్ గా వాళ్ళే నాకు కారణం. ఆ ఒత్తిడి కనుక పెట్టి ఉండకపోయేదంటే, నన్ను ఆపేయాలని ప్రయత్నం చేయకపోయి ఉండేదంటే నేను ఇంత దాకా నాకు అంత సంకల్పం రాకపోయేదేమో. అలా నేను మొదటి నుంచి చేస్తూ ఉన్నా. కానీ ఇప్పుడు మీరు ఇది చెప్పడం వల్ల ఓహో, అంటే ఇక్కడ నా గురువుగా వాళ్ళు ఉండిపోయిల్లా అని చెప్పేసి అనే విషయం నాకు తెలుస్తా ఉన్నది. వాళ్ళు మనకు వచ్చిన మనకు సాధనకి ఒక 10 మనకు సాధనకి ఒక గ్రామం కావాలి. అలాగే ఒత్తిళ్ళని లేకుంటే మనం ఇవన్నీ నేర్చుకున్న సూత్రాలను ఎక్కడ పెట్టుకుంటాం? అవును. ఇవన్నీ సాధన, మనలో శక్తిని యోగ శక్తిని పెంచుకునేదని. చాలా థ్యాంక్స్ అండి. సార్ చెప్పండమ్మా. ఎవరు? నమస్కారం సార్, శ్రీనివాస్ సార్. మీరు చెప్తాంటే చాలా మంచిగా అనిపించింది. ఎవరైతే మనకి అపోజ్ గా వస్తారో, ఎవరైతే హర్ట్ చేస్తారో, దాని వల్ల మనం ఇంకా స్ట్రాంగ్ అవుతాం. కానీ ఎప్పుడైనా మనకు కోపం వచ్చిన, యాంగర్నెస్ వచ్చి, ఎవరైనా కోపగించుకున్నా మనకి అది రివర్స్ గా పనిచేస్తుంటే అప్పుడు చాలా స్ట్రగల్ఫుల్ గా అనిపిస్తుంది. దాన్ని తట్టుకోవాలన్నా, దాన్ని టాకల్ చేయాలన్నా. అదే మనం ఏ పని చేయకుండా ఈజీగా ఉన్నప్పుడైతే తొందరగా ఆ సెటిల్మెంట్, ఏదైనా గొడవైనా, ఏదైనా కోపం అనేది తగ్గడానికి ఈజీగా అనిపిస్తుంది. కానీ మనం వర్క్ చేయాలంటే, ఆ కోపం మీద వర్క్ చేయాలంటే అది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. దానికి కొద్దిగా బ్యాలెన్స్డ్ గా ఉంచుకోవడానికి ఏమైనా మీ దగ్గర సొల్యూషన్ ఏమైనా ఉన్నదా? అంటే చాలా ఉన్నాయి కదండి. ఆ మూమెంట్ లో ఏంటంటే మన మనస్సు మన చేతిలో వెళ్ళిపోతూ ఉన్నప్పుడు దాన్ని ఫస్ట్ బ్రీతింగ్, టేకింగ్ ఎ డీప్ బ్రీతింగ్. సో దట్ ఏమిటంటే మనం ఇప్పుడు కోపం అవన్నీ వచ్చినప్పుడు ఏంటంటే మన మనసులో ఆక్సిజన్, ఇవన్నీ మన శరీరంలో ఆక్సిజన్ తగ్గిపోతూ ఉంటుంది. సో విల్ బి డూయింగ్ ఎన్ ఇమీడియట్ రియాక్షన్. ఫస్ట్ డీప్ బ్రీతింగ్ తీసుకోవాలి. డీప్ బ్రీతింగ్ తీసుకుంటే ఫస్ట్ మనసు ప్రశాంతంగా ఉంటుంది. దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే కొన్ని టెక్నిక్స్ ఎప్పుడైతే వాటిని మన అటెన్షన్ ని కొంచెం వేరే దగ్గరికి షిఫ్ట్ చేయాలి. ఆర్ మైత్ర ముదితో ఉపేక్ష, అంటే ఎవరైతే మన కోపం తెప్పిస్తున్నారో వాళ్ళకి ఇన్స్టెంట్ గా చేసిన దాని మీద రియాక్షన్ కాకుండా అటెన్షన్ కొంచెం అటు సైడ్ కానీ, ఆర్ అంటే రకరకాల ఇవన్నీ టూల్స్ అన్ని మనకి ఇచ్చినవి. ఎవరైతే మనం చేస్తున్నారో మనం కూడా కోపం మీద రియాక్ట్ అవ్వదు. బికాస్ వన్స్ యూఆర్ యాక్టింగ్ ఇన్ కోపంతో రియాక్ట్ అవుతూ ఉంటే వీఆర్ నాట్ యాక్టింగ్ ఇన్ అ స్టేట్ ఆఫ్ యోగా. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే మనం ఏమైనా యాక్షన్ చేయాలి. అంటే యోగతో సమత్వం యోగ ఉచ్యతే అని. అంటే ఏ పని చేసినా కానీ ఫస్ట్ యూ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ ఇన్ యోగా అండ్ దెన్ ఓన్లీ యాక్ట్. మనం ఎప్పుడైతే కోపం కానీ ఎజిటేటెడ్ మైండ్ తో యాక్ట్ చేస్తే దాని కర్మఫలం కూడా విపరీతంగా. ఇప్పుడు తన కోపంలో ఉన్నా, మనం కోపంలో ఉన్నా, మనం కూడా ఇన్స్టెంట్ గా రియాక్ట్ అవుతే అది రాదనమాట. అలా అని చెప్పి అన్ని తీసుకోవాలి. కోపంతో కాకుండా ఫస్ట్ మనసు ప్రశాంతంగా చేసుకొని మొత్తం సిచ్యువేషన్ అంతా అర్థం చేసుకొని అప్పుడు మనం దానికి సరి అయిన రెస్పాన్స్ ఇవ్వాలనేది యోగా టూల్. దానికి బ్రీతింగ్ పనికి వస్తుంది, ఆర్ కొంచెం షిఫ్ట్ తీసుకోవటం, ఆర్ ఈ భ్రమరి ప్రాణాయామ చేసుకోవచ్చు, ఆర్ షిఫ్ట్ బీతరాగ విషయంగా ఆ ఉన్న మనిషిలో కాకుండా తనలో దైవత్వం చూడాలి, ఆర్ లేకుంటే షిఫ్ట్ చేసి ఇంకా వేరే వాళ్ళ గురించి తలంచుకోవటం కానీ, మంచి వాళ్ళ గురించి తలంచుకోవటంలో ఫస్ట్ మనసు ప్రశాంతంగా అయిన తర్వాత అప్పుడు ఆ విషయాన్ని దాని గురించి మాట్లాడాలి. ఎప్పుడైతే కొన్నిసార్లు ఏమిటంటే మాటకు మాట చేస్తే దానివల్ల వచ్చే ఫలితం ఏమి ఉండదు. ఫస్ట్ వీ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ ఇన్ యోగా. దానికోసమే ఇవి రకరకాల టూల్స్ అన్ని ఉన్నాయి. ప్రాణాయామం ఉంది, మెడిటేషన్ ఉంది, ఆర్ ఈ మనుషులతో ఎలా ఉండాలని రకరకాల యోగ సూత్రాలు ఉన్నాయి. వీటన్నిటిని మనకు ఒక్కొక్క టూల్ ని అమలు ఉన్నప్పుడు ఆ సిచ్యువేషన్ లో డిఫరెన్స్ లో ఈ టూల్ ఉందా. మన పతాంజలి గురువు కూడా ఏం చేశారంటే ఒక టూల్ ఇవ్వలేదు. ప్రతి సూత్రానికి వా అంటే ఇది పని చేయకపోతే ఇది ట్రై చేయండి, ఇది పని చేయకపోతే ఇది ట్రై చేయండి, ఇది పని చేయకపోతే ఇది ట్రై చేయండి, అలా రకరకాల టెక్నిక్స్ ఉన్నాయి. సో మీరు ఆ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే, మీకు చెప్పడం వల్ల నేను చెప్తున్నాను, కోపంతో కానీ అజిటేటెడ్ మైండ్ తో కానీ ఏ యాక్షన్ చెయ్యకూడదు. ఫస్ట్ ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి వచ్చేసి ఫస్ట్ టేక్ కంట్రోల్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ దెన్ యాక్ట్. Thank you, sir, so much.
క్లోజ్ చేద్దామని ఎస్, క్లోజ్ చేద్దాం సార్. చివరిగా ఒక్కసారి వనితమ్మ మీరుంటే ఒకసారి మాట్లాడతారా అమ్మా? చివరిగా, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, రాజశేఖర్ సార్, వనితమ్మ ఉందా? జై గురుదేవ్. బాబూజీ, చెప్పండి అమ్మా. శ్రీనివాస్ గారు చెప్పిన యోగ సూత్రాలు చాలా మంచి అనిపిస్తున్నాయి సార్. మన నిజ జీవితంలో అప్లై చేసుకుంటే చాలా బాగుంటాయి. ఈ క్లాసులు ఇంకా ఎక్కువ చేయాలని, ఎక్కువ ప్లేసెస్ లో కూడా ఆన్లైన్ క్లాసెస్ అంటే ఎక్కువ మందితో పార్టిసిపేట్ చేయాలని మేము అందరం ఆశిస్తున్నాం. బాబుజీ, శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు. ఇంత మంచిగా మాకు ఇంట్లో ఉండి ఆన్లైన్ క్లాసెస్ నేర్చుకోవడానికి అవకాశం కల్పించినందుకు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. మనం ఈ సెషన్ క్లోజ్ చేద్దాం, ప్రేయర్ చేద్దాం. క్షమించాలమ్మా, అందరు ఈ వీడియోస్ అన్ని నేను ఆఫ్ చేసి పెట్టాను, ఎందుకంటే నెట్ కనెక్షన్ కొంచెం వీక్ ఉందని. ఓకే, అలాగే మనం ప్రేయర్ చేద్దాం. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय. ओम शांति शांति शांति. जय गुरुदेव. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ.